గురుగారు ఎలా అనిపించిందండి? బాగుంది. మ్యామ్ ఎలా అనిపించింది? అంటే మంజుల సూపర్. ఏమిటి ఎలా ఉంది అంటే ఫోర్త్ డే కదా, ఎలా అనిపించింది? బాగుంది. సూపర్ మూవీ బ్రో, సూపర్ మూవీ. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఫోర్త్ డే కదా, మీకు ఎలా అనిపించింది అసలు? చాలా ఎక్సైటింగ్ ఉంది మూవీ చూస్తున్నప్పుడు. అలా ఎక్సైటింగ్ ఏమవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది. చాలా బాగుంది. ట్విస్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్, సూపర్. అంటే 200 కోట్లు క్రాస్ చేసింది కదా, అంటే మూవీలో ఏముంది అసలు? ఏంటి అసలు? ఫ్రెండ్షిప్. అంత దమ్ము ఉంది సినిమా. ఫ్రెండ్షిప్ చాలా దమ్ము ఉంది. చూస్తే కానీ తెలియదు. ఓకే మ్యామ్, ఎలా అనిపించింది మ్యామ్? నచ్చిందా? బాగుందండి. గురుగారు అంటే 200 కోట్లు క్రాస్ చేసింది కదా, ఈ సినిమాలో అంత దమ్ము ఉందా? ఉందండి. నీతి ఉంది. ఒక నీతి అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నట్లు క్రాస్ చేసింది చాలా వరకు. ఇది దీంతో పోల్చుకుంటే వచ్చే సినిమాల్లో ఇది ఒకటే నెంబర్ 1 ప్లేస్లో నించుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దానికి సరిపోద్ది, ఆ మాటకు సరిపోద్ది. ఎందుకంటే అందులో సబ్జెక్ట్ ఉంది. ఎలా ఉందండి? బాగుంది. మ్యామ్ సినిమా ఎలా అనిపించింది? బాగుంది సినిమా. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అనిపించింది? నచ్చిందా? అంటే 200 కోట్లు క్రాస్ చేసింది కదా ఈ సినిమా, నెంబర్ 1 ప్లేస్ లో నుంచింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? But nice opinion to say friendship is a grateful to the story related with the friendship. ట్విస్ట్ ఎలా అనిపించింది? Very nice. నచ్చిందండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత వచ్చింది? 5. 5. ఓకే బాగుంది. మ్యామ్ ఎలా అనిపించింది? మ్యామ్ గుడ్ బాగుంది. నచ్చిందండి. నచ్చింది. గుడ్ బాగుంది భయ్య. అంటే 200 కోట్లు క్రాస్ చేసింది కదా మంజులం బాయ్స్ ఫోర్త్ డే కూడా. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది మూవీ? అంటే మేము ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్ళిన స్పాట్లో అవన్నీ గుర్తొచ్చాయి అంతే. మేము చేసిన హ్యాసాలు అవన్నీ. సినిమాకి అంత ఇది ఉందా? అంటే ఇది ఉందా అంటే ఉంది. అంటే ఒకసారి మళ్ళీ మా పాత ఫీలింగ్ ఒకసారి టచ్ చేసింది అంతే. అంటే మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా టూర్ వెళ్ళి 10 days కూడా హౌస్ఫుల్గా ఆడే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా ఉంటుందండి. 10 days బాగుంటుంది. ఈ లోపల నాకు తెలిసింది ఓటీటీకి ఇచ్చేస్తాడు. 10 days బిలో ఇచ్చేస్తాడు. కానీ ఫీల్ గుడ్ మూవీ. అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అనిపించింది? అదే మెయిన్. లేదు ఎలా అనిపించింది మ్యామ్? ఎలా అనిపించింది? నచ్చిందా? మస్తు ఫీల్ ఉందన్న, మస్తు ఫీల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది 200 కోట్లు క్రాస్ చేసింది, అంత దమ్ము ఉంది ఈ సినిమా. ఉంది. బాండింగ్ అది ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఒక్క సీన్ ఉంటుంది, బుర్ర పాడే కుర్చీలో కూర్చున్నట్టే ఉందా, పక్కకి వెళ్ళిపోయినట్టుంది? అసలు సినిమా అయిపోయినట్టే తెలీదా? అప్పుడు దాకా ట్విస్ట్లు అయ్యి. సూపర్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత వచ్చింది? 5 ఇస్తాను నేనైతే. ఏమండి మూవీ ఎలా అనిపించింది? నచ్చింది అంటే 200 కోట్లు క్రాస్ చేసి ఎలా అనిపించింది అన్న? బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ అండి. మంచి అంటే 200 కోట్లు క్రాస్ చేసింది కదా, అంత దమ్ము ఉంది సినిమా. ఖచ్చితంగా ఉంది. అంటే ఒక 10 days ఉంది కదా, ఇంకా 10 days లో ఫుల్ ఎలాగే కంటిన్యూ అవుతుంది అంట? ఖచ్చితంగా అవుతుందండి. మ్యాక్స్ బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. నేను హాలీవుడ్ మూవీస్ అన్ని చూసాను. సర్వైవల్ థ్రిల్లర్ నాకంటే బాగా ఇష్టం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 5 అంతే. అంటే మంజులం బాయ్స్ ఫోర్త్ డే కదా, ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. నచ్చిందా? ట్విస్ట్లు అయ్యి చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మీకు నచ్చిందా? కామెడీ ట్విస్ట్లు మీకు ఎలా ఉంటుంది? బాగుంది. అంటే వచ్చి 10 రోజులు కూడా ఇలాగే హౌస్ఫుల్ అయ్యి ఉంటుందా? ఎలా ఉంటుంది? నచ్చిందా? కామెడీ ట్విస్ట్లు ఫ్రెండ్షిప్ ఏమనిపించింది ఉందమ్మా సినిమాలో? మధ్యలో ఏమనిపించింది చెప్పు. భయం వేసిందా నీకు? భయం వేసిందా? చెప్తా. మధ్యలో ఏమనిపించింది? గోస్టీగా వచ్చింది. చాలా వచ్చింది. భయం ఏమైనా వేసిందా? లైట్ గా. అంటే మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అంటే ఈ 10 రోజులు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా ఫుల్ గా? మంచి థ్రిల్లర్ మూవీ. రివ్యూ యాస్టీజ్ ఇలాగే చెప్తే చాలా మంది చూడగలరు. ఒరిజినల్ రివ్యూ అలాగే తీసుకెళ్ళండి. అంటే తెలుగులో కూడా మంచి డబ్బులు సంపాదిస్తుందా? అంటే థ్రిల్లింగ్గా చూడాల్సిన సినిమా, రియలిస్టిక్ సినిమా ఇది. ఆల్రెడీ రియల్ స్టోరీ ఇది. దాన్ని డైరెక్టర్ క్రాస్ చేసింది కదా, అంత దమ్ము ఉంది ఈ సినిమాకి. ఉందండి, చాలా బాగుంది. అంటే థియేటర్లో ఫీల్ బాగుంటుందా, ఓటీటీలో ఫీల్ బాగుంటుందా? థియేటర్కల్ మూవీ అది. థియేటర్కి మూవీ ఓటీటీలో కూడా సక్సెస్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఎంత వచ్చినా 5కి? 5కి 4+.